హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర నగర్ కాలనీలో ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్యకు పాల్పడిందో తల్లి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం వివరాలను సేకరిస్తున్నారు. అసలు ఏం జరిగింది అన్న దానిపైన ఆరా తీస్తున్నారు. పిల్లలిద్దరు కూడా కార్తీక్, కౌశిక్ గా గుర్తిస్తున్నారు. అసలు అయితే ఎందుకు ఆ తల్లి ఇద్దరు పిల్లల్ని చంపింది అన్న దానిపైన అయితే ఇంకా విషయాలు పూర్తిగా బయటకు రావట్లేదు. శ్రవంతి తల్లి పేరుగా చెప్తూ ఉన్నారు స్థానికులందరూ కూడా. అయితే అసలు ఎందుకు ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది, ఏం జరిగింది అన్న దానిపైన ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందట్లేదు. చనిపోయిన వెంటనే పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మా ప్రతినిధి అక్రమ్ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి. రైట్ అక్రమ్, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది, ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారా స్థానికులు? యశుమతి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ విలేజ్లో రావేంద్ర నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 28 ఏళ్ల స్రవంతి తన ఇద్దరు కుమారులను ఉరివేసి చంపేసి తర్వాత తను కూడా ఉరివేసుకొని చనిపోయింది. ప్రస్తుతం నేను ఘటనా స్థలంలోనే ఉన్నాను. సో ఇదే స్రవంతికి సంబంధించినటువంటి ఇల్లు. ఇదే ఇంట్లో ఈరోజు మధ్యాహ్న ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో, అంటే భర్త లేని సమయంలో ఇదే ఇంట్లో తన ఇద్దరు పిల్లలకి ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఇది రేకుల షెడ్కి సంబంధించినటువంటి ఇల్లు. ఆ షెడ్కి పైన ఉన్నటువంటి ఐరన్ సీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఐరన్కి 3 తాడులు కట్టేసి, అంటే 3 చున్నీలు కట్టేసి కూడా వాళ్ళిద్దరిని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు భర్త ప్రవీణ్తో, అంటే ప్రవీణ్ అనే యువకుడితో, వరంగల్ చెందినటువంటి ప్రవీణ్తో గత 15 ఏళ్ల ముందు అయితే ఇటు స్రవంతికి వివాహం జరిగింది. తర్వాత వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు, కౌశిక్ అదేవిధంగా కార్తిక్ జన్మించారు. అయితే సంవత్సరం ముందు, ఏదైతే సరిగ్గా ఒక సంవత్సరం ముందు భర్త ప్రవీణ్ తనకి స్రవంతికి విడాకులు ఇవ్వకుండానే వేరే ఒకరిని పెళ్లి చేసుకోవడంతో ఎవరు చూశారు? ఆ ఇంట్లో కనిపిస్తున్నాయి 2 పోర్షన్స్ లేకపోతే మొత్తం ఒకటే పోర్షన్? అది సో మనం చూసినటువంటి ఇల్లు పూర్తిగా కూడా ఒకటే పోర్షన్. సో స్థానికులు ఒక్కసారిగా కూడా చూడడంతో అతను లోపల ఉరివేసుకున్నట్లు కూడా తెలిసింది. మనం చూస్తున్నాం కదా విండోస్, ఈ విండోస్ ద్వారానే చూశారు. సో లోపల నుండి గడిపెట్టి ఉండడంతో కూడా వాళ్ళు వచ్చి, పోలీసులు వచ్చి దాన్ని గడి తీసే ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళి చూడగా ముగ్గురు కూడా విగత జీవులుగా ఉన్నారు. సో ప్రధానంగా స్థానికులు చెప్తున్న దాని ప్రకారము ఇటు భర్త ప్రవీణ్ సంవత్సరం క్రితము వేరే ఒక యువతిని పెళ్లి చేసుకోవడంతో అప్పటి నుంచి కుటుంబ కలహాలు మొదలైపోయాయి. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూడా అటు వేరే పెళ్లి చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి స్రవంతిని తరచూ కొడుతుండేవాడు, గొడవ పెడుతుండేవాడు అంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు కౌశిక్ అదేవిధంగా కార్తిక్ కూడా యాక్చువల్గా వీరిద్దరు కూడా హాస్టల్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే హాస్టల్ నుండి 5 రోజుల క్రితం కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే వరంగల్లో ఇటు స్రవంతికి సంబంధించినటువంటి ఊర్లో ఏదైతే ఉంటుందో ఆ ఊరి దగ్గర ఇది ఒక ప్రాపర్టీ విషయంలోనైతే 5 రోజుల క్రితము స్రవంతి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఊరికి వెళ్ళింది. ఊర్లో ప్రాపర్టీ పనులు చూసుకున్న తర్వాత ఆ ఇంట్లోనే ఉంటుంది. సో ఈ రోజు, అంటే గత సంవత్సరం నుంచి ఇదే విధంగా కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే ఇప్పటికే అటు భర్త ప్రవీణ్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక స్థానికంగా కూడా పూర్తిగా కూడా ఈ ఘటన విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూసుకోవచ్చు, పూర్తిగా కూడా అందరూ స్థానికులు ఇక్కడికి వచ్చి కూడా గుమిగూడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అటు స్రవంతికి సంబంధించినటువంటి బ్రదర్ చెప్తున్న దాని ప్రకారము ప్రధానంగా ఈ అక్రమ సంబంధం ఏదైతే ఎలాంటి విడాకులు ఇవ్వకుండా ఇటు తరచూ టార్చర్ పెడుతూ తనని కొడుతూ ఉండేవాడు కాబట్టి, అదేవిధంగా విడాకులు ఇవ్వకుండా వేరే యువతికితో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ కారణంగానే అటు చనిపోయిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతానికైతే అటు క్లూస్ టీమ్ అదేవిధంగా పోలీసులు ఇక్కడికి చేరుకొని మొత్తంగా అయితే బాడీకి సంబంధించినటువంటి క్లూస్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. అసలు ప్రధాన కారణం ఏంటి, కేవలం ఇదేనా లేకపోతే ఇంకే? ఎందుకంటే సంవత్సరం ముందు ఎప్పుడో పెళ్లి చేసుకుంటే ఇప్పటి వరకు కూడా ధైర్యంగా ఉన్న స్రవంతి ఎందుకు ఒక్కసారి కూడా ఇంత కఠినమైన డిసిజన్ తీసుకుంది ఏంటి అని దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రవీణ్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, అప్పటి నుంచి కూడా ఎలాగ పోషణ జరుగుతోంది, తను ఏమన్నా ఎక్కడైనా పనిచేసేదా, దీని ఏమైనా డీటెయిల్స్ మనకు తెలుస్తూ ఉన్నాయా ప్రాథమికంగా? అంటే ప్రాథమికంగా ఇటు భర్త ప్రవీణ్ ఒక ప్రైవేట్ సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే ఇటు సంవత్సరం నుండి తిను ఒంటరిగా ఉండడంతో ఇటు స్రవంతి రోడ్ సైడ్ కూడా ఏదో ఫుడ్కి సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్స్ నడపడం కానీ అలాంటివి చేసినట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాంతోనే కుటుంబ పోషణ అయితే జరుపుకుంటూ ఉంటుంది. సో గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే మనకు
ప్రధానంగా ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ని కూడా తీసేసి తను ఆ ప్రాపర్టీ ఏదైతే ఊర్లో ఉన్నటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఆ డబ్బులతోటే ఇటు పిల్లల్ని పోషిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు కార్తీక్ అదేవిధంగా కౌశిక్ ఇద్దరిని కూడా హాస్టల్ నుండి తీసుకొచ్చారు. సో హాస్టల్ నుంచి తీసుకొచ్చి 5 రోజుల నుంచి తను ఇంట్లోనే ఉంటున్నారు. సో ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా రీసెంట్గా కూడా గొడవ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మనం చూస్తున్నాం కదా, ఇదే ఇంట్లో మనకు కనిపిస్తున్నటువంటి ఈ రూమ్లోనే ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 1 గంట ప్రాంతంలోనైతే తను ఆ ఇద్దరు పిల్లలకి కూడా ఉరివేసి తాను కూడా ఉరివేసుకొని చనిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇప్పటికే భర్త ప్రవీణ్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక తన స్రవంతికి సంబంధించినటువంటి తమ్ముడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి కూడా ఇంత ఇన్సిడెంట్ జరగడంతో ఈ స్థానికంగా కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అసలు ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, అక్రమ సంబంధమైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఆస్తి విషయంలోనైనా ఇంకేమైనా గొడవలు ఉన్నాయన్న దానిపైన కూడా కుకట్పల్లికి సంబంధించిన పోలీసులు అయితే అక్రమ్ మీరు అన్నారు రెండో వివాహం చేసుకున్నాడు ప్రవీణ్ అని. అయితే పెద్దలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు సమాచారం ఎంత ఉంది. వీళ్ళిద్దరు కూడా వరంగల్ బేస్డ్ అంటూ ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఇప్పటికే ప్రవీణ్ పై కేసులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే రెండో పెళ్లి చేసుకున్నాడు, స్రవంతిని బాగా చూసుకుంటానని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే 15 సంవత్సరాల క్రితము మేనమామ కూతురైనటువంటి స్రవంతిని ప్రవీణ్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత మెల్లిగా కూడా గొడవలు కూడా స్టార్ట్ అయిపోయాయి. తర్వాత గత సంవత్సరం క్రితం, అంటే సరిగ్గా సంవత్సరం క్రితము తన రిలేటివ్స్ అయినటువంటి ఇటు మేనత్తకు సంబంధించినటువంటి కూతుర్ని మళ్ళీ ఇంకొక యువతిని కూడా పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఆ పెళ్లి ఆ పెద్దల సమక్షంలో జరిగినప్పటికీ కూడా ఇటు స్రవంతిని కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఆ తర్వాత ఇప్పుడు చేసుకున్నటువంటి సంవత్సరం క్రితం చేసుకున్నటువంటి యువతిని కూడా సంవత్సరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో అప్పటి నుండి ఈ గొడవలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. పెద్దలు పలుసార్లు నచ్చ చెప్పినప్పటికీ కూడా అదే విధంగా గొడవలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఎప్పుడు ఇటు ఇంటికి వచ్చి అప్పుడప్పుడు అటు స్రవంతి దగ్గరికి ఇక్కడికి వచ్చి కూడా తనని ఊకే ప్రతిసారి కొడుతూ ఉండేవాడు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సో మనము ఇంటి విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేద్దాము. సో చూస్తున్నాం కదా, అటు పిల్లలు ఆడుకున్నటువంటి ఫుట్బాల్ కానీ అవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో ఎంతో యాక్టివ్ గా ఉండేవారు పిల్లలు చెప్తున్నారు. చెప్తున్నారు ఎప్పుడు మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది? అలాగే భర్త సంబంధించిన బంధువులు ఎవరైనా ఆ ప్రదేశానికి చేరుకున్నారా? అంటే పోలీసులు ప్రస్తుతానికైతే ఇటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో ప్రధానంగా ఇటు స్రవంతికి సంబంధించినటువంటి తమ్ముడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం అక్రమ సంబంధం వల్లే తను ఉరివేసుకుందని చెప్పడంతో ఆ స్టేట్మెంట్ ప్రకారమే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ప్రవీణ్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. పూర్తిగా కూడా క్లూస్ టీమ్ ఇక్కడికి చేరుకొని సంబంధించినటువంటి క్లూస్ అవన్నీ కూడా సేకరించిన తర్వాత ముగ్గురు బాడీని స్రవంతి, కౌశిక్ అదేవిధంగా కార్తీక్ ముగ్గురు బాడీలను కూడా గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్లారు. ఈ రోజు పోస్ట్ మార్టం పూర్తి చేసి రేపు దానికి సంబంధించిన రిపోర్ట్ రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి భర్తకు సంబంధించినటువంటి రిలేటివ్స్ అయితే ఇక్కడ ఎవరు కూడా కాన రావట్లేదు. సో మెయిన్గా కూడా ఓన్లీ స్థానికులు మాత్రమే ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఎవరైతే భర్త ప్రవీణ్ ఉన్నాడో భర్త ప్రవీణ్ నిందితుడిగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రవీణ్ తరచూ కొడుతుండేవాడు, వేరే పెళ్లి చేసుకున్నాడు, ఆస్తి విషయంలో కూడా కొన్ని గొడవలు ఉన్నాయి, స్రవంతిని తరచూ టార్చర్ పెట్టేవాడు. తర్వాత స్రవంతి ఇండిపెండెంట్గా ఉండి తను ఏదో ఫుడ్ కోర్ట్ రోడ్ సైడ్ కూడా ఫుడ్ కోర్ట్ నడిపించుకుంటూ ఉండేది. ఆ సమయంలో కూడా ఇక్కడికి వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం అలాంటివి చేస్తూ ఉండేవాడు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. దాంతో పోలీసులు ప్రవీణ్ని అదుపులోకి తీసుకొని విచారణ ముమ్మరం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే అక్రమ్, అది సొంత ఇల్లా లేకపోతే అద్దె ఇల్లా, ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా పక్క వాళ్ళు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా మనతో? అక్కడ స్థానికంగా చాలా మంది అక్కడ గుమిగుడి కనిపిస్తూ ఉన్నారు. యశోమతి అయితే ఇది మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లు అయితే సో మనకి సొంత ఇల్లు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. సో ప్రస్తుతం అంతా కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, తెలుసా మీకు స్రవంతి ఎప్పటి నుండి తెలుసు, ఎప్పుడు గొడవలు అవుతుంటాయి అంటూ కూడా చెప్తున్నారు, తెలుసా? అయితే అండి గొడవలు అయితే ప్రతిరోజు ఆమె టార్చర్ పెడతాడు, ప్రతిరోజు. ఇప్పుడు భర్త ప్రవీణ్ కి కూడా సంవత్సరం ముందు వేరే పెళ్లి అయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరాళ్ళు ఆవిడ పెళ్లి చేసుకున్నాడా, ఎందుకు ఆవిడ ప్రేమ వివాహం చేసుకున్నాడా, అసలు ఏం జరిగింది? అసలు ఏమో కానీ పెళ్లి అయితే చేసుకుంటే మళ్ళీ ఆమెతోనే ఉండు, నాకు అవసరం లేదని కూడా చెప్పింది పిల్ల. కొన్ని రోజులు ఉన్నాడు, నాకు ఆమె వద్దు, నాకు పెళ్ళం కావాలి, పిల్లలు కావాలని వచ్చిండు. వచ్చుకుంటా ఒక నెల రోజులు అక్కడ ఉండాలి, వారం రోజులు ఇక్కడ ఉండి దీన్ని టార్చర్ పెడుతుండాలి. అట్లా చేసుకుంటా పోయిండు, వచ్చిండు. లాస్ట్కు దాని పానమే తినేసిండు.
ఓకే, అంటే ఇప్పుడు స్రవంతి చెప్పింది అని అంటున్నారు, ఆమెతోటే ఉండు నా దగ్గరికి రాకు అంటూ కూడా స్రవంతి. మరి ఆమె జీవనం ఎలా కొనసాగించేది? ఏదో ఫుడ్ బండి అంటూ కూడా చెప్తున్నారు. అసలు ఎలా ఆమె ఇప్పటికీ నడిపిస్తుందా? ఇద్దరు పిల్లల్ని ఎవరు చదివిస్తున్నారు అసలు? ఇప్పుడు కొన్ని రోజులు ఫుడ్ పెడుతుండే, ఇప్పుడేమో ఇండ్లలో పని చేసుకుంటుంది. నా ఒక్కదాంతో అయితలేదు అనుకొని ఇంకా అని ఇండ్లలో పని చేసుకుంటా బతికేది. ఇప్పుడు అది కూడా ఒక 6 నెలలు అవుతుంది చేయబట్టి. అదే వరంగల్కి ఏదో ప్రాపర్టీ నిమిత్తం కూడా ఊరికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు వెళ్ళింది వరంగల్కి? ఎందుకు వెళ్ళింది? అబ్బాయి ఇద్దరు కొట్టుకుంటే వరంగల్కి పోయి అమ్మ నాన్న దగ్గర డిసైడ్ చేసుకుందామని పోయి విడాకులు సంతకం రాపించుకున్నారు. సంతకం చేసినా కూడా వాళ్ళందరు కాలు మొక్కిండట ప్రవీణ్, ఈ ఒక్కసారి చూడండి, ఈ ఒక్కసారి అని. అయితే నిన్న 3 గంటలకు అందరు వచ్చి నైట్ గొడవ వినబడ్డది. నిన్న 3 గంటలకు వచ్చినాక గొడవ వినబడ్డది. మరి ఏమన్నారో ఏమో కానీ పొద్దునైతే పిల్లగాడు ఇక్కడ ఆడుతుంటే నేను బెదిరించిన పెద్దోన్ని. ప్రవీణ్ ముగ్గేసేటప్పుడు పోయిండు. ఇక స్రవంతి మాట వినవాళ్ళు ఏమి వినవాలేదు. ఆ డోర్ 2 గంటల నుంచి కొట్టి అప్పుడు ఇంకో అబ్బాయి రాగానే డోర్ వాళ్ళగొట్టిండు సార్. లోపలైతే వాళ్ళు ముగ్గురు ఆలాడుతారు. ఇక అంతవరకే కానీ లోపల జరిగిన అయితే మాకు తెలియదు. ఆమె ఎప్పుడు పంచాయతీ పెట్టుకునేది ఇద్దరు కలిసి. ఇక అసలు 3, 4 ఈ టైం దాకా అరుస్తుండే. 3, 2 రోజు ప్రతిరోజు టార్చర్. కాదమ్మా, ఇప్పుడు ప్రవీణ్ సంవత్సరం ముందు వేరే యువతతోటి పెళ్లి చేసుకున్నాడు కదా. సో ఎందుకు అప్పటి నుండి ధైర్యంగా ఉన్నమ్మా, ఇప్పుడు ఎందుకు ఒకసారి ఇలా చనిపోవాల్సిన? ఊరికి పోయింది 15 రోజులే. వాళ్ళు నిన్ననే వచ్చిండ్రు. 15 రోజుల నుంచి ఏం జరిగిందో ఇక ఇక్కడ ఉండే గొడవ పెట్టుకొని పోయిండ్రు. అదే వింటున్నాం కదా, తరచూ గొడవ జరిగేది, తరచూ తను టార్చర్ చేసేవాడు, కొట్టేవాడు. దాంతోనే తను డిప్రెషన్కి వెళ్ళింది. ఆ తర్వాత సూసైడ్ చేసుకుని అంటే పిల్లల్ని చంపి సూసైడ్ చేసుకోవాల్సినటువంటి కఠిన నిర్ణయం కూడా తీసుకుందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమతి. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ.